అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక 800 గ్రామ్స్ అండి. 1 kg అనుకున్నాను, కాకపోతే అక్కడ లేవు. 800 గ్రామ్స్ని అంత మంచిగా క్లీన్ చేసేసరికి అది 1/2 kg అయ్యింది. 1/2 kg పీతల కర్రీ ఈరోజు నేను చేస్తున్నాను. ఇప్పుడు 1/2 kg పీతలకి ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ ఆనియన్స్. అందులో ఒక 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం ఒక చెక్క, దాల్చిన చెక్క, కొంచెం చాయ్ జీర వేసుకున్నాను. ఇందులోనే ఎల్లిపాయలు తీసుకున్నాను, ఒక 10 వరకు. ఇప్పుడు వీటన్నిటిని ఒక కోర్సుగా బ్లెండ్ చేసుకోండి, కొంచెమే బరకగా చేసుకోండి. చూసారు కదా, ఇలా అయిపోయింది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి అనుకున్నాను, బట్ పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటే బాగా ఘాటు వచ్చింది. ఒకటైతే సరిపోతుందని ఒకటే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులోనే కొన్ని మెంతులు, షాయి జీరా వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా, అది వేసేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇది బాగా ఫ్రై కావాలి. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు సరిపడేంత కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మసాలాలోనే బాగా వాష్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని వేసుకోండి. బాగా మసాలా అంతా పట్టించేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. క్రాబ్స్కి మన మసాలా అంతా పట్టిన తర్వాత ఇందులో ఇందాక మనం చూపించాం కదా, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులోని గుజ్జు తీసి ఇందులో వేసుకోండి. ఇందులో గరం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు 3 ఉన్నాయి. అందులోనే ఆ 3 వేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలి వరకు మనము ఉడకబెట్టుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా తేలిపోయి మన కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అవుతుంది కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.